ఈరోజు ఒక గొప్ప మెసేజ్ని ఇచ్చేటువంటి సాంగ్. పాటలు ఎంతో మందిని మారుస్తాయి, వాళ్ళ మనసులను కరగదీస్తాయి. ఖచ్చితంగా ఈ పాట నిన్ను నన్ను కన్నది ఆడదేరా, మరి గౌరవ అలీ గారి పెద్దలు సోదరుడు వారి ఆధ్వర్యంలో వారు యాక్షన్ చేసినటువంటి ఈ పాత్ర కూడా నిన్ను నన్ను కన్నది ఆడదేరా. ఈ పాటను మనం ఈరోజు లాంచింగ్ చేయడం, అది నా ద్వారా చేయించడం నాకు కూడా చాలా అదృష్టం, సంతోషంగా. ఒక అద్భుతమైనటువంటి సందేశంతో సమాజంలో పురుషాధిపత్యం, అదేవిధంగా జరుగుతున్నటువంటి మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, అవమానకరంగా చూసేటువంటి తీరు, ఇవన్నింటిని కూడా రూపుమాపాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక మంచి స్టోరీతో మరి ప్రజలలో మార్పు రావాలి, యువతలో మార్పు రావాలి, మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి దురాభిప్రాయంలో మార్పు రావాలనేటువంటి లక్ష్యంతో మరి రమణారెడ్డి గారు ఈ యొక్క స్టోరీని తీసి మరి సోదరుడు పెద్దలు ఫేమస్ యాక్టర్ అందరికీ ఎప్పుడు నవ్వులతో అందరినీ ఆరోగ్యంగా ఉంచేటువంటి మన సోదరుడు అలీ అన్న గారికి, అదేవిధంగా మరి ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్ర, జనరల్గా వాళ్ళకి అనేక రకాల అవకాశాలు వస్తాయి, గ్లామర్ స్టోరీస్ అవి ఇవి. బట్ తను ఒక తల్లి పాత్రలో, ఒక చెల్లి పాత్రలో, ఒక ఇంటి ఆడకూతురి పాత్రలో చేసినటువంటి కామ్నా గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరుడు అలీ అన్న గారి ఫ్యామిలీకి, అదేవిధంగా మా రామకృష్ణ గారికి, వారితో వచ్చిన మిత్ర బృందానికి, పత్రికా మీడియా సోదరులకు, ముఖ్యంగా రమణారెడ్డి గారి యొక్క టీం అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటాం మనం ఎదుగుదలే చూసుకుంటాం, కానీ మన వెనుక ఉన్న ఎదుగుదలలో ఎవరు కారణం, మనం ఎక్కడ నిలబడ్డాం, ఎక్కడి నుంచి వచ్చినాం, ఏ తల్లి మనల్ని కన్నది కూడా ఒక ఆడకూతురే అన్నటువంటి దాన్ని మర్చిపోయి కళ్ళ ఎదుట ఎవరైనా ఆడవాళ్ళు కనబెడితే కామంతో చూసి మరి రకరకాలుగా ఇబ్బందులు పెట్టడంతో చిన్న పిల్లలు సైతం అత్యాచారాలకు గురై హత్య చేయబడుతున్నారు. తాగిన మత్తులో కూడా ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలామంది తెలిసి కూడా ఎంత గొప్పవాళ్ళు అనుకుంటాం, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఆ క్షణంలో ఎలాంటి మృగాలుగా తయారవుతారో తెలియదు కొంతమంది వ్యక్తుల గురించి. ఎందుకంటే ఇండ్లల్లో కూడా జరుగుతుంది, ఇండ్లల్లో కూడా నమ్మలేని పరిస్థితి, చిన్నపిల్లల్ని కూడా అక్కడ తాతల దగ్గర మామల దగ్గర ఇట్లా పెట్టలేని పరిస్థితి వస్తూ ఉంది. సో దాని అంతటికీ మూలము ఈ యొక్క భావజాలము, లేదా మనలో వచ్చినటువంటి తప్పుడు ఆలోచనలు మారాలి. నువ్వు హిందూగా పుట్టినా, క్రిస్టియన్గా పుట్టినా, ముస్లింగా పుట్టినా, నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ వర్గంలో, ఎంత కోటీశ్వరులైనా, ఎంత తిండి లేకుండా కుటుంబంలో పుట్టినా, నువ్వు మగవాడివే, కానీ నిన్ను కన్నది మాత్రం ఒక తల్లినే. ఆ తల్లిని గౌరవించలేనటువంటి జీవితం వేస్ట్. ఆ అక్క చెల్లెలను మనం ఎప్పుడు కూడా అన్నతమ్ములు కనపడంగానే, మగవాళ్ళు కనపడంగానే మరి నాకొక రక్షకుడు నా సోదరుడు, నాకొక రక్షకుడు నా తండ్రి, నాకొక రక్షకుడు నా మామ, నా తాత అనేటువంటి భావన ఆ ఏజ్లో, ఏ ఏజ్లో అయితే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది ప్రతి చోట ఎక్కడా కూడా, బయట కూడా యువకులు కానీ, క్లాస్మేట్స్ కానీ, లేదా జాబ్ దగ్గర కానీ, ప్రతి చోట ఇప్పుడు హైటెక్ సిటీ ఉంటుంది, ఆ ప్రాంతంలో ఫ్రెండే కదా అని బయటకు వస్తున్నారు. ఆ టైంలో కూడా మరి అట్లాంటి అఘాయిత్యాలు నమ్మి వచ్చిన అమ్మాయిల మీద కూడా జరుగుతున్నాయి. మరి తెలిసిన వాళ్ళే కదా అని ఆటోలలో ఎక్కితే కూడా అక్కడ కూడా జరుగుతున్నాయి. అట్లా కూడా ఇవన్నింటిని కూడా రూపుమాపాలి. వీటి మీద కూడా మేము ఒక స్పెషల్ ప్రోగ్రాం తీసుకోవాలని 2-3 మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం వివిధ శాఖల మహిళా అధికారులతోటి. దానికి ప్రధానంగా ఈరోజు మీరు ఒక రూపం తీసుకొచ్చి ఈ యొక్క అంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్, ఈ దాడులు, అత్యాచారాలు, ఈ అఘాయిత్యాలు, మహిళలు సేఫ్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి రావాలంటే ఇన్నర్ చేంజెస్ ఉండాలి, మనలో మార్పు రావాలి. మన పుట్టుకకు మూలం మహిళ. ఆ మహిళ మీద మనం అఘాయిత్యాలు చేయడం అంటే మన తల్లుల మీద మనం చేసుకున్నట్టే, మన చెల్లిల మీద మనం చేసినట్టే. కాబట్టి అందరు మహిళలు మన కుటుంబ సభ్యులాగానే మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలనేటువంటి భావనతోటి ఈరోజు ఈ యొక్క స్టోరీ సాంగ్ రావడం జరిగింది. దాంట్లో ఇంకొకటి కూడా ఉంది, బయట ఎక్కడో మీరు తప్పు చేస్తారు, కానీ కుటుంబ సభ్యులు తలెత్తుకోలేకపోతుంటారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళకు పాపం ఏం నేరం సంబంధం లేదు,
కానీ భార్యనో చెల్లెనో మీ అమ్మనో మరి ఆగ్రహంతో ఇతరుల దాడులకు గురయ్యేటువంటి పరిస్థితి. మనం అనుకుంటాం తప్పు చేసేటప్పుడు ఇది ఎవరికో కదా జరిగింది, నా కుటుంబం సేఫ్ అని అనుకుంటాం. కానీ ఒకానొక దశలో నీ బిడ్డనో నీ కూతురు నీ చెల్లెనో కూడా అలాంటి అఘాయిత్యానికి బలయ్యే పరిస్థితి ఉంటుంది. సేమ్ టైంలో సమాజంలో మరి నీకు అవమానం జరుగుతుంది. నిన్ను కన్నందుకు, నిన్ను భరిస్తున్నందుకు, నీ తోడబుట్టినగా పుట్టినందుకు కూడా మీ అక్క చెల్లెలు, అమ్మ, చెల్లి, భార్య వాళ్ళు కూడా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి మంచి కథను మన స్టోరీని ఈరోజు సాంగ్ రూపంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము అంటే ఈ సాంగ్స్ అనేది చాలా పెనుమార్పులను తీసుకొస్తుంది మనిషిలో. అది ఈరోజు మీరు దాన్ని పట్టి ఆ సాంగ్ రూపంలో తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఉద్యమాలలో కానీ లేదా మనిషి కథలో కానీ లేకుంటే రకరకాల దగ్గర సాంగ్స్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. మార్పుకు నాంది ఒక పాటను భావోద్వేగానికి గురి చేస్తుంది. మన యొక్క భావజాలానికి కూడా మార్చి ఒక మంచి పాట అయితే మంచి దారిలో నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఇది గొప్ప మహిళలకు ఒక భరోసానిచ్చేటువంటి సాంగు. అదేవిధంగా దుష్ట అభిప్రాయంతో దురాభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్లకు ఇది మార్పును తీసుకొచ్చేందుకు ఉపయోగపడే సాంగు. కాబట్టి ఇలాంటి సాంగ్స్, ఇలాంటి స్టోరీస్ ఇంకా ఇంకా రావాలి. ఇది అందరూ కూడా షేర్ చేయాలి. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లోకి వెళ్ళాలి. ప్రతి సినిమా థియేటర్లో కానీ అదేవిధంగా న్యూస్ ఛానల్స్లో కానీ ఇది ఖచ్చితంగా ప్లే చేయండి. మన ద్వారా కనీసం 10% ఆలోచన అయిన దురభిప్రాయం, దుష్టాభిప్రాయం, ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేసే దుర్మార్గపు అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మారితే కనీసం 10% వాళ్ళైనా మారితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ టీంకు రమణారెడ్డి గారికి, అలియన్న గారికి, కామ్నా గారికి మరి మీ టీం అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. వచ్చే సంక్రాంతిలో కూడా ప్రతి ఒక్క మహిళ మరి ఇంట్లో ముంగట ముగ్గులు వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ పాట వింటూ మహిళలు భరోసాగా ముగ్గులు వేసుకోవచ్చు. అదేవిధంగా మా తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా ఈ సంక్రాంతి నుంచి ఈ పాట ద్వారా మనలో మార్పుకు నాంది కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అమ్మా ఒక్క నిమిషం, సీతక్క గారు. మేడం, ఇది ఇంత మంచి సాంగ్ నిజంగానే ఒక స్టార్ చేయాలంటే నిజంగా ఎంతో ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుని చేస్తే చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళందరూ చాలా ఒక మహిళ మీద గౌరవంతో, అమ్మ మీద రెస్పెక్ట్తోని, ఒక ఆడపిల్లని మనం కాపాడుకుందాం అనే ఒక ఉద్దేశంతో చేసినందుకు మీరు వచ్చి మీరంతా అప్రిషియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా మందికి వెళ్ళాలి, ఇది ఒక మీడియా పరంగా కూడా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం కూడా ఏదన్నా మనం సర్క్యులేట్ చేయగలమా, ఏదంటే ఒక మంచి విషయం కాబట్టి మీరు మినిస్టర్ హోదాలో ఉన్నారు కాబట్టి మీ వంతుగా మీరేం చేయగలరు మేడం? తప్పకుండా మా శాఖ నుంచి కూడా మా డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా INPR మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఇది ఏ రకంగా సర్క్యులేట్ చేయాలనేది డిస్కస్ చేసి తప్పకుండా పబ్లిక్ వెళ్ళడానికి గవర్నమెంట్ తరఫున మేము ఇనిషియేట్ తీసుకుంటామని తెలియజేస్తాం.